ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దళితులకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత అధికారులను టార్గెట్ చేసి మరీ వేధిస్తోంది, చర్యలు తీసుకుంటోంది అనేది కొంతమంది వైసీపీకి చెందిన దళిత నాయకులు, లేకపోతే వైసీపీని సపోర్ట్ చేసే దళిత నాయకులు, లేదా ఇతర పార్టీల వాళ్ళైనా సరే వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే కొంతమంది ఐపీఎస్లు కూడా, ఏది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, లేదా బీజేపీ అంటే వ్యతిరేకించేవాళ్ళు, లేదా సస్పెండ్ అయిన ఐపీఎస్లతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఐపీఎస్లు కూడా ఈ ఐపీఎస్లకి ప్రత్యేకించి దళిత ఐపీఎస్ని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, వేధిస్తోంది, బాధలు పెడుతోంది, సస్పెండ్ చేస్తోంది, ఏదేదో రకరకాల విమర్శలు చేస్తున్నారు. పైగా ఈ ప్రభుత్వం దళితులకు వ్యతిరేక ప్రభుత్వం అనేది ఒక స్టాంప్ వేసే ప్రయత్నం జరుగుతోంది. ఒకసారి మనం పూర్వాపరాల్లోకి వెళ్ళి చూద్దాం. దళితుల్ని నమ్మించి వంచింది ఎవరు అనేది ఒక బేసిక్ పాయింట్గా తీసుకుంటే, నా దళితులు నా దళితులు నా దళితులని, నా మేనమావలని, నేను మేనమావనని చెప్పి ఊదరగొట్ట ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఆ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో అడ్డంగా బుక్ అయింది ఎవరు? ఆయన ఎవరిని బుక్ చేశాడు? ఆయన తన స్వార్థానికి, తన కక్ష సాధింపు చర్యలకి ఎవరిని అడ్డంగా పెట్టి వాడుకున్నాడు? మీరు ఏ చర్య అయినా తీసుకోండి, ఏ యాక్షన్ అయినా తీసుకోండి, ఏ రాజకీయ పార్టీ మీద దాడులకైనా తీసుకోండి, లేకపోతే ఏ ఉద్యమాలను అణిచేయడానికైనా తీసుకోండి, లేకపోతే తన పార్టీకి లేకపోతే తనకు వ్యతిరేకంగా ఉన్న ఏ సమాజాన్ని కానీ లేకపోతే ఏ ఒక వ్యవస్థను కానీ ఎదుర్కోవడానికి లేకపోతే వాళ్ళని దెబ్బకొట్టడానికి ఎవరిని వాడుకున్నాడు? మొత్తం దళితుల్నే వాడుకున్నాడు. మొత్తం దళితుల్నే. ఉద్యమాలను అణిచివేయడానికి దళిత అధికారులనే వాడుకున్నాడు. అది అంగన్వాడీ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్ల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు కావచ్చు. ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికుల ఉద్యమం, ఆశా వర్కర్లు కూడా కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలే. ఏ ఉద్యమం తీసుకున్నా దళిత అధికారులనే వాడాడు. దళిత పోలీస్ అధికారులు, లేదా ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి దళితులనే వాడాడు. ప్రత్యేకించి చూస్తే ఇప్పుడు నిన్న సస్పెండ్ అయిన పివి సునీల్ కుమార్, సిఐడి మాజీ చీఫ్, ఆయన ఏదో ఉద్ధరించే వాళ్ళగా నేను ఉద్ధరిస్తాను, సునీల్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఒక దళిత అధికారి, అంబేద్కర్ భావజాలం ఉన్నవాడు, ఆయన ఆకాశానికి ఎత్తుతాను అని చెప్పి తీసుకొచ్చి ఆయనతో చేయించిన పనులేంటి? ఒక్కటన్నా సమాజానికి ఉపయోగపడే పని చేయించాడా? ఒక ఐపీఎస్ అధికారితో చేయించాల్సిన పనులు చేయించాడా? అన్నీ కక్ష సాధింపు చర్యలే. ఆయనతో చేయించినవన్నీ తెలుగుదేశం పార్టీ మీద, పార్టీ నాయకుల మీద తీసుకునే ఆ వెండెట, ఆ వెంజెన్స్, ఎవరెవరి మీద అయితే కక్ష ఉందో ఆ కక్ష వాళ్ళందరి లిస్ట్ ఇవ్వడం, వీళ్ళ మీద నువ్వు కేసులు పెట్టు, వీళ్ళని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురా, వీళ్ళని చితక్కొట్టు, వీళ్ళని అరెస్ట్ వారెంట్ లేకపోయినా, అసలు వీళ్ళ మీద కేసు లేకపోయినా సరే అర్ధరాత్రి వెళ్ళి ఇంట్లో గోడలు దూకి తీసుకొచ్చి అయినా పట్టుకురా. అదే కదా చూసాం. వాటన్నిటికీ చీఫ్ ఎవరంటే అప్పుడు సునీల్ కుమార్ గారే. సునీల్ కుమార్ గారికి తెలియదా ఇవన్నీ మనం చేయొచ్చా చేయకూడదా అంటే? తెలుసు. కానీ మరి ముఖ్యమంత్రి చెప్పాడని ఆయన చేశాడు, లేకపోతే తనకు సిఐడి చీఫ్గా ఒక ఉన్నత స్థానం ఇచ్చాడనే
కృతజ్ఞతాభావంతో చేశాడా మనకు తెలియదు అసలు. బేసిక్గా చేశాడు. అవన్నీ చేయొచ్చా చేయకూడదా అంటే ఆయన అంతరంగానికి తెలుసు. ఆయన అంతరంగానికే తెలుసు, మనకు తెలియదు కదా. తర్వాత సడన్గా ఆయన మార్చేశారు. సడన్గా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన తీసి పక్కన పెట్టాడు, కరివేపాకులాగా. చంద్రబాబు తీలా సిఐడి చీఫ్ పదవి నుంచి సునీల్ కుమార్ని తీసేసి కరివేపాకులాగా తీసి పక్కన పడేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలుసుకోవాల్సింది చాలా మంది. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే సునీల్ కుమార్కి ఏదో జరిగిపోతుంది ఇప్పుడు మాట్లాడుతున్న అధికారులు, ప్రత్యేకించి మాజీ అధికారి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన ఒక్కసారిగా తీసుకెళ్ళి అదేదో ప్రింటింగ్ స్టేషనరీలో పడేసినట్టున్నారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? సిఐడి చీఫ్ లాంటి పదవి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఏం తక్కువ చేశాడు సునీల్ కుమార్? ఆయన చెప్పిన పనులు ఏం చేయలేదు అనేది ఒక పాయింట్. తర్వాత సంజయ్ కుమార్ పనిగట్టుకుని చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే సునీల్ కుమార్ని మార్చగానే సంజయ్ కుమార్ని తీసుకొచ్చి సిఐడి చీఫ్ని చేశారు. ఒక దళితుడిని మార్చి మళ్ళీ దళితుడినే తీసుకొచ్చాడు. అంటే దళితుల మీద ప్రేమతోనే ఇంకో దళితుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకుందామా? ఇక్కడ బాధ అనిపించే విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఐపీఎస్ లాంటి ఉన్నత చదువులు చదివిన అధికారులను గురించి కూడా మనం దళితులని మాట్లాడాల్సిన దౌర్భాగ్య స్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి. ఆ ట్రాప్లో పడిన కొంతమంది దళిత వర్గాలకు చెందిన ఉన్నత చదువులు చదివిన అధికారులు కావచ్చు, లేదా కొంతమంది నాయకులు కావచ్చు, ఆ ట్రాప్లో పడి ఇప్పుడు వాళ్ళు అది ఆ జపం చేస్తున్నారు, ఇప్పుడే అన్యాయం జరిగిపోతుందని. కాదు, సంజయ్ కుమార్తో ఎలాంటి పనులు చేయించాడు? పోనీ సునీల్ కుమార్తో చేయించాడు, అయిపోయింది. ఇప్పుడు సంజయ్ కుమార్తో ఎలాంటి పనులు చేయించాడు? ఈయన సిఐడి చీఫ్గా తీసుకొచ్చి కనీసం కేసు లేకుండా చంద్రబాబు మీద అరెస్ట్ చేయించాడు. కనీసం కేసు కూడా లేదు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, చాలా మంది మీద సంజయ్ కుమార్తో కూడా అవే పనులు చేయించాడు. ఇప్పుడు భావ ప్రకటన అని గొంతు దించుకుంటున్న ఈ అధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, సునీల్ కుమార్ హయాంలో, సంజయ్ కుమార్ హయాంలో జరిగిందేంటి? సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛని వ్యక్తం చేసేందుకే కదా తీసుకొచ్చి అందరిని లోపలేశారు, మహిళలను కూడా చూడకుండా. ఒక ఆయనైతే ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్లారు కరోనా టైంలో. తీసుకెళ్తే ఆయన అక్కడ కరోనా సోకి మళ్ళీ వైజాగ్ తిరిగి వచ్చి చచ్చిపోయాడు ఆయన. నిజానికి ఆ విషయంలో హత్య కేసు పెట్టాలి అప్పుడున్న అధికారుల మీద, ఆ కేసు పెట్టిన అధికారుల మీద. ఎక్కడో వైజాగ్లో ఉన్న ఆయన మీద కర్నూలులో కేసు పెట్టి తీసుకెళ్ళడం ఏంటి? అదే ఇప్పుడు మరి పోసాని కృష్ణమూర్తిని తీసుకెళ్తే గగ్గోలు పెట్టేస్తున్నారు. మరి అప్పుడెందుకు జరిగింది? దాన్ని ఎవరు మాట్లాడరు. ఇట్లా ఒక సంజయ్ కుమార్, అదే సిఐడిలో విజయపాల్ రిటైర్ అయిపోతే ఎక్స్టెన్షన్ ఇచ్చి తీసుకొచ్చి మరీ పెట్టికి ఇచ్చాడు. ఎక్స్టెన్షన్ ఇచ్చి వేరే వాళ్ళని ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాధ్యతలు అప్పగించి చేయొచ్చు కదా. నో, ఒక దళితుడినే తీసుకొచ్చి ఇరికించాలి. అక్కడికి ఏదో దళిత జనోద్ధరుడు లాగా ఒక ముద్ర వేయించుకోవాలి. అలాగే దళితులతో చేపిస్తే అవతల వాళ్ళు ఏం మాట్లాడరు కదా, వాళ్ళేం అనడానికి లేదు కదా, విమర్శలు చేయడానికి ఏం చేయరని భయం వేసి, దళితులను ఏమన్నా అంటే అమ్మో మనకి ఎందుకులే అని అంటారని భయం వేసి ఏమీ అనకుండా ఉంటారని వాళ్ళని తీసుకొచ్చి చేయించాడు విజయపాల్. ఇప్పుడు విజయపాల్ పరిస్థితి ఏంటి? జైలు. అలాగే ఇంకొకటి చూసాం మనం, సునీల్ నాయక్, గిరిజన దీనికి చెందినవారు. ఆయన కూడా చాలా ఉన్నతంగా చదువుకుని ఐపీఎస్ అయిన అధికారి. ఆయన మీద గౌరవంతో చేశాడు. ఆయన ఎలాంటి చర్యలకు వాడుకున్నాడు? అలాగే పట్టాభి, ఉదాహరణకి టీడీపీకి చెందిన పట్టాభి, ఆయన తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయిన కేసులో జాషువా ఐపీఎస్ కన్ఫర్ట్ ఐపీఎస్, ఆయన్ని పట్టాభి విషయం జాషువాకి ఎందుకు అప్పచెప్పారు? పెద్ద ఇవన్నీ చెప్తారు. డాక్టర్ సుధాకర్
ఎవరి హయాంలో జరిగింది డాక్టర్ సుధాకర్ హత్యనే అంటాను నేను. అది ఆనాడు రాజ్యం చేసిన హత్య. ఎవరి హయాంలో జరిగింది? పిచ్చోడని ముద్రేసింది ఎవరు? బట్టలిప్పి రోడ్డు మీద దొర్లించింది ఎవరు డాక్టర్ సుధాకర్ని? అవి మాట్లాడరు. అవి మాట్లాడే వాళ్ళందరూ ఏదో చేతికి ట్వీట్ ఉంది కదా అని ట్వీట్లు పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ అవి మాట్లాడరు ఎందుకు? ఒక డ్రైవర్ యువకుడు, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే చంపినవాడు హాయిగా అదే జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నాడు ఇప్పటికీ, అప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిని? ఏమైనా పెద్ద నువ్వు దళితులకు మేనమావని అది ఇదని చెప్పావు కదా, మా దళిత యువకుడిని చంపిన వాడు నీ పక్కనే తిరుగుతున్నాడు, ఏం చేసావు నువ్వు, ఎందుకు పట్టించుకోవట్లేదని ఎందుకు అడగట్లేదు? అడగరు. ఎందుకంటే ఒక రకమైన భావజాలంలో ఉన్నారు వీళ్ళు. రెండోది జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మావాడు అనుకుంటున్నారు. ఇవాళ ఈ సునీల్ కుమార్ మీద కానీ, సంజయ్ కుమార్ మీద కానీ, సునీల్ నాయక్ మీద కానీ, విజయపాల్ మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ కేసులన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో పెడుతున్న కేసులు కానీ, వచ్చిన పిటిషన్లు కానీ ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన కేసు చేసిన పనుల వల్ల కాదా? తీసుకున్న నిర్ణయాల వల్ల కాదా? అప్పుడు తీసుకునే నిర్ణయాలు కదా అని చెప్పేసి అప్పుడంటే ఆ ప్రభుత్వం కాబట్టి వాడుకుని వదిలేసింది. అలా వదిలేస్తారు? ఇంకా ఫిర్యాదు ఇచ్చిన వాడు, బాధపడినవాడు అలా చూస్తూ ఊరుకుంటాడా? అది ఎందుకు ఆలోచించరు? ఎవరు దళితుల్ని మోసం చేసింది ఎవరు? దళితుల్ని ఇరికించింది ఎవరు? దళితుల్ని వాడుకున్నది ఎవరు? మై స్ట్రైట్ క్వశ్చన్. పివి సునీల్ కుమార్ని సిఐడి డీజీగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయనని తీసి పక్కన కరివేపాకులాగా ఎందుకు పెట్టాడు వేరే పోస్ట్లో? అప్పుడు ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడలేదు? లేకపోతే ఇంకొకరు ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఎందుకు మాట్లాడలేదు? తెలుసా ఎవరికైనా? ఎక్కడా కూడా ఒక రెడ్డి అధికారి లేడెందుకు ఈ మొత్తం సీక్వెన్స్లో? మొత్తం దళితులతో ఎందుకు చేయించాడు ఈ పనులన్నీ? తన వాళ్ళు ఎవరికి ఏం అవ్వకూడదనా? లేకపోతే దళితులను నిరికిస్తే వాళ్ళు చావు వాళ్ళు చేస్తారనా? లేకపోతే తనకు సపోర్ట్ చేస్తారు దళిత సమాజమేనా? లేకపోతే అనకూడదు కానీ గుడ్డిగా తనను నమ్మినందుకు ఇచ్చిన బహుమతులు ఇవి? ఎవరు దళిత వంచకుడు? ఎవరు దళిత జాతిని నిలువున వంచింది ఎవరు? సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు చంద్రబాబు హయాంలో సునీల్ కుమార్ సస్పెండ్ అయినా, లేకపోతే సునీల్ నాయక్ సస్పెండ్ అయినా, లేకపోతే విజయపాల్ మీద కేసులు పెట్టినా, సంజయ్ కుమార్ సస్పెండ్ అయినా ఎప్పటివి ఇవి? ఏ హయాంలో చేసిన పనులకు చేస్తున్న కేసులు ఇవి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ అధికారులు తీసుకున్న నిర్ణయాల మీద, పెండింగ్ లో ఉన్న కంప్లైంట్ల మీద రియాక్షన్స్ ఇవి. పెండింగ్ లో ఉన్న కంప్లైంట్స్ మీద, ఫిర్యాదుల మీద ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆటోమేటిక్గా కోర్టుల్లో ప్రొసీడ్ అవుతాయి. రఘురామకృష్ణరాజుని తీసుకెళ్లి చావచిత కొట్టిన కేసులో ఎవరు నిందితులు? సునీల్ కుమార్, విజయపాల్, సునీల్ నాయక్, అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. వస్తుంది, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ పేరు కూడా వస్తుంది లేటుగానైనా. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో దళితుల్ని ఈ ప్రభుత్వం ఏదో చేసేస్తుంది, చట్ట ప్రకారం చట్టం చేస్తోంది. ఎందుకు ఈ దళితుల్ని ఇలా వాడుకుని వదిలేశాడు? జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న అధికారులు కానీ, లేకపోతే ఇతర నేతలు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్ముతున్నారా? లేకపోతే ట్రాప్లో పడ్డారా? లేకపోతే చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, బీజేపీ మీద ఉన్న సహజ సిద్ధమైన ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, లేకపోతే ఇంకో దాంతో? చర్చలో మనతో పాల్గొంటున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర అధ్యక్షులు బి శెట్టి బాబ్జీ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఈ దళితులకు సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నాను, ఐపీఎస్ ఐఏఎస్ ఆ స్థాయి జడ్జెస్ ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వారి గురించి కూడా దళితులు అనే ఒక వర్గం పేరుతో వాళ్ళని సంబోధించడం కానీ వాళ్ళ గురించి చర్చలు పెట్టడం కానీ కొంచెం బాధగానే ఉంది నాకైతే. కానీ జరుగుతున్న చర్చ అంతా కూడా ఇప్పుడు వాళ్ళని ఒక పోలీస్ అధికారులుగాను ఒక ఐఏఎస్ అధికారులుగాను చూస్తాం మనం. వాళ్ళు కూడా అందరిలాగానే తప్పులు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా చర్యలు ఉంటాయి వాళ్ళ మీద కూడా, అందరి మీద ఉన్నట్టే వాళ్ళ మీద ఉంటాయి. వాళ్ళని దళితుల, బీసీల, మైనార్టీల, ఓసీల చూడరు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు సస్పెండ్ అవుతుంటే టార్గెట్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనే ఈ వెర్షన్ కొంతమంది మాజీ ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు మాట్లాడుతున్నారు కదా. దీని మీద మీ రియాక్షన్ ఏంటి గఫూర్ గారు? వెంకటకృష్ణ గారు, మిగతా పెద్దలకు మీకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది దళితుల మీద సానుభూతితో కాదండి, దళితుల మీద సానుభూతితో కాదు, దళితుల్ని ఉద్ధరించే ఆలోచనతో కాదు. ఇది కేవలం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దళితుల్ని అణచివేస్తుంది అనేటువంటి వాతావరణాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో భాగంగా ఒక రాజకీయ ప్రయోజనంతో వచ్చినటువంటి ఆలోచన తప్ప ఇదేదో దళితుల ప్రేమ అని మొత్తం నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు కోడికత్తి సీన్ ఎవరండి? కోడికత్తి కేసులోని సీను అవును దళితుడే కదా. అవును, అతని కేసు కనీసం అతను విచారణకు కూడా ముఖ్యమంత్రి గారు హాజరు కాకుండా సంవత్సరాల తరబడి జైల్లో పెట్టి అతన్ని ఏం సానుభూతి ఉంది జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద? సానుభూతి ఉంటే ఆ దళిత యువకుడి మీద కేసు అని ఎన్ఐఏ చెప్పింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అయ్యా ఏం సారం లేదు, సత్తా లేదు కేసు, ఇది విచారణ అర్హం కూడా కాదు అని చెప్తుంది. కాదు మళ్ళీ విచారణ జరపాలని పిటిషన్లు వేసి అతన్ని జైలు నుంచి బయటికి రాకుండా చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి విచారణ కూడా హాజరు కాకుండా పెడితే మరి దాని మీద దళితుడు కాదా కోడికత్తి సీను? అతని మీద సానుభూతి మరి చూపాల్సిన పని లేదా ఈ అరవింద్ కుమార్ కు? ఎవరైతే ఇప్పుడు అరుస్తున్నారో వీళ్ళందరికీ, అతను ఎవరు మన ప్రవీణ్ కుమార్, వీళ్ళందరికీ బాధ్యత లేదా? అంటే ఐపీఎస్ మాత్రమే దళితుడు కనపడతాడా? సామాన్య దళితుడు కాదా? భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా దళితుల్ని అవమానపరిస్తే, దౌర్జన్యం చేస్తే వాళ్ళని శిక్షించాలా అనేటువంటి చట్టాలు ఉన్నాయి. కానీ దళితుడే చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యం చేసి ప్రజల్ని హింసిస్తే దళితుడు కాబట్టి అతని మీద కేసు పెట్టకూడదని ఎక్కడ ప్రొవిజన్ లేదండి. భారత రాజ్యాంగం లేదు, భారత చట్టాలు ఎక్కడ లేదు. ఇక్కడ మనం ఒక దౌర్జన్యాన్ని చేసిన అధికారిగానే చూస్తాం తప్ప కులం పేరుతో చూడం. లాఠీ కులం లేదండి, లాఠీ దెబ్బ ఎవడు కొట్టినా ఒకటే రకంగా ఉంటది. ఇప్పుడు నేను ఇంకా చెప్తాను, సుధాకర్ అవమానపడి అతనేది మాస్క్ అడిగిన దానికో ఇంకో చిన్న చిన్న విషయాల మీద అతన్ని వేధించి తీసుకుని పోయి కొట్టి రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా చేసి అతను చనిపోయే రకంగా వేధించినప్పుడు డాక్టర్ సుధాకర్ దళితుడు గుర్తురాలేదా వీళ్లకు? చీరాల్లో ఒక యువకుడు అతనేదో పోలీసును ప్రశ్నించాడు అనేటువంటి పేరుతో అతన్ని విపరీతంగా కొడితే చనిపోయినాడు. అతను దళితుడు కాదా? కాబట్టి ఇక్కడ బాధిత దళితుల వైపు మాట్లాడితే సానుభూతి ఉంటుంది తప్ప ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో, ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అధికార దుర్వినియోగం చేసినారో వాళ్ళ తరఫున మాట్లాడితే వీళ్ళు దళితులుగా మాట్లాడడం లేదు. ఐపీఎస్ అనేటువంటి అహంకారంతో ఐపీఎస్ తను కాపాడుకోవాలనేటువంటి దుగ్ధతో మాట్లాడుతున్నారు తప్ప దళితుల మీద సానుభూతితో మాత్రం కాదు అనేటువంటిది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు సంజయ్ గాని, లేకపోతే సునీల్ కుమార్ గాని, లేకపోతే సునీల్ నాయక్ ఇంకోరో ఒకతను గాని, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలండి. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాన్ని ఒక ఎంపీని తీసుకుని పోయి కొడతారండి. ఒక ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, ఆ రోజుల్లో ఒక ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీని ఏం నేరం లేదు అతనికి
ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది. కొట్టండి అంటే తీసుకుని పోయి కొడితే అది చట్టాతిక్రమణ కాదా, అది దౌర్జన్యం కాదా, అది హింస కాదా? మరి నియంతలు దళితులైతే దళిత నియంత్రులైతే బాగుంటుందా? వీళ్ళకు బుద్ధి లేని వాదన, అర్థం లేని వాదన. ఈరోజు దళితుల పేరుతో సునీల్ కుమార్ ను ఇంకోటిని సమర్థించడం అంటే ఆత్మవచనం తప్ప ఇంకోటి కాదు. నా పాయింట్ ఏమంటే, సాధారణ దళితులు వాళ్ళ మీద దౌర్జన్యం జరిగితే, వాళ్ళ మీద దాడులు జరిగితే, వాళ్ళని అంటరాంతనం ఉంటే, వాళ్ళని అవమానపరిస్తే ఖచ్చితంగా మనం నిలవాల్సిందే. మన బాధ్యత, సమాజం యొక్క బాధ్యత. దళితులు మన సోదరులు, సమానమైన హక్కులేని చెప్పాల్సిందే. కానీ దౌర్జన్యం చేసిన వాడు దళితులు కాబట్టి వదిలిపెట్టాలా అనేటువంటి సిద్ధాంతం ఇప్పుడే వింటున్నా, ఎప్పుడు లేదు సిద్ధాంతం. అదే కదా అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అలా టాపిక్ ఎట్లా ఇదైపోయిందంటే, వీళ్ళు తప్పు చేశారా లేదా, వీళ్ళు విధులను చట్టాన్ని అతిక్రమించి మీరు అన్నట్టు అతిక్రమించి చర్యలు తీసుకున్నారా, ఇది మాట్లాడడంలా ఎవరు. వాళ్ళని ఏమి అనొద్దు, వాళ్ళని టచ్ చేయొద్దు అనే రకంగా మాట్లాడడం అనేది ఏ రకమైన మరి ఏమో ఆర్గ్యుమెంట్ ఏంటో నాకు. పోనీ వీళ్ళందరూ మామూలు వాళ్ళ అంటే కాదు, వెల్ ఎడ్యుకేటెడ్, చట్టం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, రాజకీయం తెలిసిన వాళ్ళు. అది ఇన్ని తెలిసి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థంగా. మాణిక్యాలరావు గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇదంతా కూడా మీ ప్రభుత్వం కొంతమందిని టార్గెట్ చేసి, దళిత ఐపీఎస్లో లేకపోతే దళిత అధికారులను ఎవరినో ఒక టార్గెట్ చేసి వాళ్ళనే ఇరికిస్తున్నారు. అయితే వాళ్ళకి సీతారామాంజనేయులు కానీ లేకపోతే ఇంకా ఆయన రతన్ టాటా సారీ క్రాంతిరాణ టాటా ఇట్లాంటి వాళ్ళని దాన్ని పక్కన పెట్టారు. ఆ టాపిక్ తేవట్లా. వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, అమ్మాయి జత్వానీని తీసుకొచ్చిన కేసులో. ఇటువంటి చాలా ఉన్నాయి, కానీ అవి తీసుకురావట్లేదు. ఎంతసేపు ఈ 4-5 పేర్లు ముందు పెట్టి దళిత సమాజాన్ని మరి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అన్నట్టు, గఫూర్ సార్ అన్నట్టు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరల్చే ఒక కాన్స్పిరసీ, పొలిటికల్ కాన్స్పిరసీ అర్థం కావట్లా. మీకేమనిపిస్తుంది ఈ జరుగుతున్న ప్రచారం చూస్తే? వికే గారు నమస్కారం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ. వికే గారు, ఈరోజు గఫూర్ అన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక్క లైన్ లోనే చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాధిత దళితులు ఉంటారు, బాధించబడినటువంటి దళితులు ఉంటారు. చట్టం దృష్టిలో బాధిత దళితులకి న్యాయం చేయాలి, బాధించే వాడికి శిక్ష చేయాలి. అది దళితుల ఇంకొకలా అనే మాట ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన, లేకపోతే ఈ రోజు తప్పు చేసి సస్పెండ్ అవటమో శిక్షకి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు దళిత నాయకులుగానో లేకపోతే దళిత ఆఫీసర్లుగానో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అంటే, వాళ్ళకి రహస్య ఎజెండానో రాజకీయ ఎజెండానో ఏదో ఒకటి ఉండటం తప్ప వాళ్ళు దళితుల వైపున మాట్లాడేటువంటి వాళ్ళు కాదు, ముఖ్యంగా న్యాయం వైపున మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి రాజకీయంగా ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉంటది, లేకపోతే వాళ్ళ అవకాశాలు ఉంటాయి, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఏదన్నా ప్రమాదం వస్తే ఈ దళిత కార్డు వాడుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటది తప్ప వేరేది కాదు. దళితులు తప్పు చేస్తే వదిలేయాలా? ఈరోజు పివి సునీల్ అనే అతను ఎన్ని రకాల ఘోరాలు చేశాడు. మీరు అన్నట్టు ఒక మాట, సామాన్యమైనటువంటి వాళ్ళకంటే కూడా ఆయన సర్వీసులో అనేకమైనటువంటి శిక్షణలు పొందినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే చేశాడు, ఎంత ఘోరం చేయమంటే అంత ఘోరం చేశాడు. ఇల్లు దూకిచ్చవా అంటే ఇల్లు దూకిచ్చాడు, నడి రోడ్డు మీద కొట్టవా అంటే నడి రోడ్డు మీద కొట్టాడు, లేకపోతే బాధితుల మీదే కేసులు పెట్టవా అంటే కేసులు పెట్టాడు. ఇలాంటివన్నీ కూడా చేశాడు. ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ఏ మాత్రం కూడా ప్రేమ గాని గౌరవం గాని, వాళ్ళని గౌరవించడం గాని వాళ్ళ చట్టాన్ని గౌరవించడం గాని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఆయన ఎజెండానే సపరేట్ గా ఉంటది. నా 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 అని అన్నాడంటే, నా వాళ్ళు అన్నారంటే వాళ్ళ నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. మనం చాలా విషయాలు మాట్లాడంటే టైం ఉండదు కాబట్టి మీరు గమనించండి. కుటుంబం దగ్గర నుంచి నా అన్నాడంటే కుటుంబ సభ్యులను ఏం చేశాడు, రాజకీయ నాయకులు తన సొంత వాళ్ళని, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, తన అనుయాయుల్ని నా వాళ్ళు అన్నారంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని ఏం చేశాడో చూసాం. అట్లాగే నా దళితులు అన్నాడంటే ఏం చేసామో చూసాం. నా దళితులు అంటే చాలా చిట్టా ఉంది. నా దళితులు అన్నాడు, దళితులకి సంబంధించినటువంటి పథకాలు తీసేశాడు.
నా దళితులు అన్నాడు. ఆ దళితులకి సంబంధించినటువంటి సామాన్యుల మీద కేసులు పెట్టించాడు. నా దళితులు అన్నాడు. దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ అనిత ఇలాంటి వాళ్ళని ఏదించి చావుకి పురిగొల్పి చంపినటువంటి పరిస్థితి ఉంది. దళితులు నా వాళ్ళు అన్నాడు. పథకాలు మొత్తం రద్దు చేశాడు. దాదాపు 27 పథకాలు రద్దు చేస్తూ దళితులకి దేవుడు ఎవరన్నా ఉండారంటే, ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎవరన్నా ఉండారంటే, వాళ్ళు రకరకాల దేవుళ్ళు కొలుసుకోవచ్చు, కానీ ప్రత్యక్ష దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి పథకాలను కూడా తొలగించేటువంటి ధైర్యం చేశాడు. దళితులకి సంబంధించినటువంటి చట్టాల జోలికి ఎవరు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి నా దళితులు అన్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితుల మీద కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక దళితులకి సంబంధించినటువంటి వాళ్ళని మీరు ఆఫీసర్ లిస్టు చెప్పారు. పివి సునీలో, లేకపోతే సంజయ్ కుమారో, లేకపోతే విజయ్ పాలో ఇట్లాంటి వాళ్ళని చెప్పాడు. తర్వాత విజయరావు అని చెప్పేసి ఒక మంచి ఆఫీసర్ ఉండేవాడు. చక్కగా అతను కర్ర తీసుకొని ఒక రౌడీ లాగా అమరావతి రైతుల మీద ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవే కాకుండా దళితులకి సంబంధించి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ చేత ఊహించినటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు. బోరుగడ్డ మీకు ఈ రోజు ఇతను మాట్లాడతాడు కానీ ఎవరు పోసాని కృష్ణమురళి అతను మాట్లాడినటువంటి మాటలు చెప్తా ఉంటారు చాలా మంది, లేకపోతే వంశీ మాట్లాడినటువంటి మాటలు చెప్తాడు, లేకపోతే కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు చెప్తారు. బోరుగడ్డ అనిల్ మాట్లాడించింది ఎవరు? బోరుగడ్డ అనిల్ చేత తిట్టులు తిట్టించింది ఎవరు? మీ బెడ్రూమ్ లోకి వస్తామని చెప్పేసి చెప్పించింది ఎవరు? లేకపోతే నందిగామ సురేష్ చేత ఎన్ని రకాల నేరాలు, తనకి వ్యతిరేకంగా మాట్లాడితే చంపించే దగ్గర, కేసులు పెట్టించే దగ్గర ఎన్ని రకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్నీ కూడా దళితుల్ని అడ్డం పెట్టి చేసేయడానికి ఏ మాత్రం సంకోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ రోజు మాట్లాడేటువంటి వాళ్ళు అట్లాగే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలేదు. అంతకు ముందు కూడా చెదురుమదురు సంఘటనలు ఎక్కడైనా కులాంకారంతో ఒకటి అర జరిగిందేమో కానీ రాజకీయ దురుద్దేశంతో తన పరిపాలనని పబ్బం గడుపుకోవటానికి, తన పరిపాలన మీద ఎవడన్నా మాట్లాడితే దళితులు మీద మాట్లాడుతున్నారా అని చెప్పటానికి, తన అధికారుల చేత తప్పులు చేయించి ఎవడన్నా ప్రశ్నిస్తే దళిత అధికారులనే మాట్లాడతారని ఒక దురుద్దేశపూర్వకంగా, ఒక కుట్రపూరితంగా దళితులను అడ్డం పెట్టుకున్నటువంటి చరిత్ర గతంలో కూడా పెద్దగా ఎప్పుడూ లేదు మీరు కనుక చూస్తే. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఒక పార్టీ పరంగానే కాదు, మేము కూడా అనేకమైనటువంటి దళిత ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు. చేతనైతే దళితుల పక్షాన సామాన్యులు నిలబడ్డారు, నాయకులు నిలబడ్డారు, అధికారులు కూడా సహాయం చేసినటువంటి దళిత అధికారులు ఉన్నారు. కానీ దళిత అధికారులు రాజకీయ నాయకులు తొత్తులుగా మారి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవటం కోసం, అట్లాగే వాళ్ళు తాయిలాలకో భయానికో ఏదో సంపాదించుకోవటానికో ఈ స్థాయిలో వాళ్ళ తొత్తులుగా, వాళ్ళ బానిసలుగా మారి ఇంత కుట్రలు చేసి సమాజానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా దళితులకి వ్యతిరేకంగా చేసినటువంటి దళిత ఆఫీసర్ని మేము చూడలేదు. వీళ్ళందరూ మాట్లాడేటువంటి మేధావుల పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నాకు అన్యాయం జరిగిపోయిందో అని చెప్పేసి మాట్లాడే దళిత ఆఫీసర్లు కానివ్వండి, అత్యంత క్రూరంగా ఒక నక్సలైట్ నో టెర్రరిస్ట్ నో చేతులు వెనక్కి కట్టేసి బట్టలు లేకుండా బగబగా మండే తారు రోడ్డు మీద పండేసినప్పుడు ఏం మాట్లాడారండి వీళ్ళు? శిరోమండలం చేసినప్పుడు ఏం మాట్లాడారు? అంతకంటే ఒక ప్రజాప్రతినిధి, పెద్దల సభకి ప్రాధాన్యత వహించేటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు అత్యంత క్రూరంగా తల నుంచి అరికాలు వరకు మర్మాంగాలతో సహా చిత్రహింసలు గురి చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇదే సునీల్, నేను నా దళితులను హింసిస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నానని ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇదే జాషువా ఎందుకు మాట్లాడలేకపోయాడు? అనిత ఆడపిల్ల డాక్టరు, ఒక దళిత కుటుంబంలో ఒక ఆడపిల్ల డాక్టర్ అవ్వాలంటే ఎన్ని బాధలు పడి రావాలి? తిరుపతిలో ఉద్యోగం చేస్తా ఉంటే ఆ అమ్మాయిని న్యూడ్ వీడియోలు తీసి ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి తరఫున ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు జగన్ అంటే భయం, జగన్ ఇచ్చే తాయిలాలు పోతాయని, జగన్ ఇచ్చేటువంటి ఈ ప్రమోషన్స్ పోతాయనే భయంతో దళితుల పక్షాన ఎవరు నిలబడ్డారు? ఎప్పుడైనా ఈ సంజయ్ కుమార్ కానీ, లేకపోతే ఈ సునీల్ కుమార్ కానీ వీళ్ళందరూ ఏ రోజైనా దళితుల వైపు ఉన్నారా? మీకు కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు,
కృష్ణమాది లాంటి వాళ్ళు ఉన్నారు, సామాన్యమైనటువంటి వాళ్ళు, దళితులకి చీమ చిట్టుకుమంటే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మేము దళితుల పేరు మీద గొప్పగా చదువుకున్నాం, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం, చాలా స్థాయిలో ఉన్నామంటే ఏంటి నీ స్థాయి? నీ స్థాయి నిజంగా కూడా అంత గొప్ప గొప్ప చదువులు చదువుకుని, నో డౌట్ అండి, అంత నిమ్న వర్గాల నుంచి ఆ స్థాయిలో చదువుకుని ఆ స్థాయికి ఎదిగి వచ్చిన వాళ్ళు నిజంగా గొప్పగా గౌరవించాలి. మనం డెఫినెట్గా గర్వపడతాం కూడా, నో డౌట్. కానీ ఆ స్థాయికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఇంతగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు, ఎందుకు ఇంతగా దిగజారిపోయారు అనేది అర్థం కావట్లా. పైగా దాని ప్రతిఫలం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. దానికి సంబంధించిన చర్యలో శిక్షలో వాటెవర్ అవి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గతంలో మనం మోసపోయాం, గతంలో మనల్ని వంచారు, మనల్ని వాడుకున్నారు, మనల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ పబ్బం గడుపుకున్నారు, వాళ్ళ కక్ష వాళ్ళ స్వార్థం తీర్చుకున్నారు, మనల్ని అడ్డం పెట్టి మనల్ని ఇరికిచ్చారు, అడ్డంగా మనల్ని బుక్ చేశారు. ఇది ఆలోచించట్లా, లేదా కన్వీనియంట్ గా తెలిసి కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో అలా మాట్లాడిస్తున్నాడా, ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది మమ్మల్ని అని చెప్పి ప్రభుత్వం మీద మాట్లాడండి అని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడా అనే ఒక డౌట్ కూడా. బాలకోటే గారు నమస్కారం. నమస్తే సార్. బాలకోటే గారు, ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరు మమ్మల్ని ఇరికించారు లేదా ఎవరు మమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి లాభపడ్డారు, ఎవరి హయాంలో చట్ట ప్రకారం ఈ చర్యలు జరుగుతున్నాయి అనేది గుర్తించకుండా ఈ ప్రభుత్వం ఏదో టార్గెట్ చేసిందనే రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారా ఇంకా, లేదా వీళ్ళే మాట్లాడుతున్నారా? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే. పెద్దల గఫూర్ గారికి, బాబ్జీ గారికి, సోదరుడు మాణిక్యాలరావు గారికి మీకు నమస్కారాలు. నమస్తే. ముందుగా మీకు ఒక మాట వెంకటకృష్ణ గారు, ఓ 4-5 రోజులు వెంకటకృష్ణ గారు ఏబిఎన్ స్క్రీన్ మీద కనిపించకపోతే చాలా మంది వైసీపీ సోషల్ మీడియా వల్ల ఆనందపడిపోయారు. అసలు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసిన బాధ కంటే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన బాధ కంటే ఏబిఎన్ స్క్రీన్ మీద వెంకటకృష్ణ గారు కనిపించబోతాన్ని ఆనందం ఉత్సవాలు చేసుకున్నట్టున్నారు. మీరేమో నీరు గారు చేశారు సోమవారం మీ యొక్క ఆగమనంతో. ఇప్పుడు మీ మోహము చూసి మీ మాటలు విని మళ్ళీ వాళ్ళు కుమిలి ఏడుస్తారు. పోతే రెండో మాట వెంకటకృష్ణ గారు, ఇది అనవసరమైన చర్చ కాదు, చాలా అవసరమైన చర్చ, కావాల్సిన చర్చ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే కాదు, నేటి కూటమి ప్రభుత్వ పరిపాలనకే అవసరమైన చర్చ. గతంలో మనం చెప్పాం, భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా ఏ రాష్ట్ర రాజకీయమైనా కింది కులాల చుట్టూనే తిరుగుతుంది. అవును. సంక్షేమమైన, అభివృద్ధి అయినా, అరాచకమైన, ముఖ్యంగా దళితుల చుట్టూ తిరుగుతుంది. నా రంగు దళిత, నా రుచి దళిత, నా వాసన దళిత. మీరు ఎన్నో గ్రంథాలు చదివారు, మనం చెప్పటం కాదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణం. తాజ్మహల్ నిర్మాణానికి రాలిత్తిన కూలీలవాడు, ప్రభు వెక్కిన పళ్ళకి కాదు అది మోసే బొయ్యిలం. నా కలేకూరి ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే, నాకు జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు, నేను అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. నేను మళ్ళీ చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, మేము ఇప్పటికీ ఆత్మగౌరవం లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నాం. పివి సునీల్ కుమార్ అరెస్ట్ చేయటం కానీ, సస్పెండ్ చేయటం కానీ, నేరం చేశాడుగా అని గాని, ఆయన మంచి వ్యక్తి అని గాని, నేరగాడు కాదని ఎవరు అంటంలా. నేరానికి కులం ఉండదు, నేరస్తుడికి మతం ఉండదు. నేరానికి కులం ఉండదు, నేరానికి మతం ఉండదు, కానీ నేరస్తుడికి కులం ఉంటుంది, నేరగాడికి మతం ఉంటుంది. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, అసలు ఈ పుస్తకాన్ని వెనక పేజీ నుంచి ఎందుకు చెప్పాలి, ముందు పేజీ నుంచే చదవచ్చుగా. ఈ రోజున మీరు కూటమి ప్రభుత్వం అరెస్టులు చూడండి. నేను అడుగుతున్నా స్నేహంగానే, వీళ్ళందరూ నేరగాలే, నేను మద్దతు పలకట్లా. ఈ రోజున అతను అంటే వీడియోలో చిట్టినందుకు మన నందిగాం సురేష్ అరెస్ట్ గాని, లేదంటే
అతని అరెస్ట్ కానీ, జైపాల్ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎస్ఎల్ నుంచే స్టార్ట్ అయినాయి. మరి దేవినేని అవినాష్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? కొడాలి నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు మనం పదే పదే చెప్తున్నా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ అయిపోయారు? ఇలా మీరంటున్నట్టుగా కాదంబరిలో ఉన్న ఈ ముగ్గురు అధికారుల మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు? మరి వెనక నుంచి పుస్తకం ఎందుకు జరిగేస్తున్నారు? ముందు నుంచే జరిగేయచ్చు కదా. పోనీ మీ మాటకే వస్తా, వీళ్ళందరూ నేరాలు ఈ రోజు సునీల్ కుమార్ నేరం చేయడానికి ప్రధానమైన కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయనే కదా ఆజ్ఞలు. ఈ రోజున పోసాని కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కారణమని రఘురామరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. రఘురామరాజు గారి కంప్లైంట్ మేరకు విజయపాల్ గాని లేకపోతే ఇంకొకరు కానీ అరెస్ట్ చేశారు, విచారించారు, అది అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశానని సునీల్ కుమార్ గారు చెబితే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయగలిగారు. మరి రఘురామకృష్ణరాజు ఇచ్చిన కంప్లైంట్ లో మూడో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిగా. అవును, ముద్దాయి కాదు, నిందితుడు. ఆయన ఆరోపణ నిందితుడేగా. నిందితుడు తీసుకోండి చర్య. అదే అనేది కాదు వెంకటకృష్ణ గారు, నా మాట వినండి. కొద్దిగా అడ్డుపడమాకండి. కోడికత్తి సీన 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కోర్టుకి సాక్ష్యానికి వెళ్ళాలా? మొన్న కూడా వెళ్ళాలా? ఎన్ఐఏ చెప్పింది ఆ కేసేవో పెద్ద అబద్ధపు కేసు అని. కూటమి ప్రభుత్వం కేసు ఎందుకు ఎత్తేదు? జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి వచ్చేలా ఎందుకు చేయదు కూటమి ప్రభుత్వం? ఇది ప్రశ్నే కదా. ఈ రోజున ఒక అభాగ్యుడు సత్యవర్ధన్ అనే ఒక దళితుడు అరెస్ట్ చేస్తే నువ్వు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశావు. ఎందుకంటే అంతకుముందు ఎందుకు అరెస్ట్ చేయలా? అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఇవ్వా? పట్టా మీద దాడి జరగలేదా? కార్యాలయం మీద దాడి జరగలేదా? ఓకే, ఈ రోజు నేను శాసన మండలి శాసనసభ చూస్తున్నా. మాటకు ముందు వెనక డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం శిరోమండనాలు, మూత్ర విసర్జనలు మాట్లాడుతున్నారు. ఆ వారసులకు ఏం న్యాయం జరిగింది? ఏ శ్వేతపత్రం ప్రకటించారు? 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానవ హననంలో ఎంతమంది దళితులు చచ్చిపోయారు? ఎస్టీలు చచ్చిపోయారు ఎంతమంది? ఎస్సీలు ఎంతమంది? ఎస్టీలు ఎంతమంది? మానభంగాలన్నీ, శిరోమండనాలన్నీ, హత్యలన్నీ ఏం పోయాడు? ఓంప్రకాష్ మద్యం ధరల మీద మాట్లాడితే మీరు ఎందుకు శ్వేతపత్రం ప్రకటించలా? ఈ హననాలు కావా? ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం చాలా బలిష్ఠుడు. ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళు 6 కొడతాడు. ముత్యాల మన ముప్పాల సుబ్బారావు గారిని అడగండి, 6 కొడతాడు. ఒక్కరిని అరెస్ట్ చేశారు, ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతుండు. మరి మిగిలిన 12 మంది నిందితులు మీరేం చేశారు? ఏం చేశారు కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం ఓట్లు లేదా బాలకోటేది మా దళిత సామాజిక వర్గాన్ని? మీరు జగన్మోహన్ రెడ్డి దుష్టుడే. దళితులను అడ్డం పెట్టుకున్నాడు, దళితులను అస్త్రాలు చేసుకున్నాడు, అధికారులు వాడాడు, దళితులను వాడాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాడాడు. తెలుగుదేశం మీద పెట్టిన కేసులన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే. మరి నువ్వు దగ్గర తీసుకున్నది ఏది? కానీ మీరు అడిగినట్టు అడగట్లేదు కదా. మీరు అడిగినట్టు అడిగే వాళ్ళు అడగట్లేదు కదా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే వీళ్ళని ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. మీరు అడిగినట్టు మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సుబ్రహ్మణ్యాన్ని మీరు తరాజులో రాయిని ఇటువైపు చూపిస్తుంటే మరి ఈ తరాజు గురించి మాట్లాడతారు కదా. నాయనానికి ఒకవైపే మాట్లాడరు కదా, 2 వైపులు కూడా మాట్లాడతారు. మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. నిన్న ఒక మాట చెప్తాను, మీకు తెలిసిన ఆయన ఒక గన్నవరం పెద్ద మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి రాజ్యాంగం రాసిందని పెట్టిండు పోస్ట్ గ్రూప్ లో. నేను అన్నాను, మహానుభావ ఆయన్ని అంబేద్కర్ గారిని ఆ సనాతన ధర్మం నుంచి లాగమాకయ్యా నన్ను గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. ఇది అంత వివక్షత కాదా? ఇది వ్యక్తుల అభిప్రాయాలు కాదు. వాళ్ళకి నాయకులు, పెద్దలు, క్రియాశీలకమైన వ్యక్తులు. నేను కాదనట్లా. అవి గ్రూపుల్లో పెట్టే అభిప్రాయాల మీద మీకు అభ్యంతరం ఉంటుంది. అది ఒకవేళ తప్పైతే మీరు దాని మీద చర్యలు తీసుకోవచ్చు. మీకు ఆ రైట్. వెంకటకృష్ణ గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, సనాతన ధర్మం అంబేద్కర్ రచించి చదివి రాజ్యాంగం రాశాడంటే ఇది ఎంత నేరం? నాకు తెలియదండి. నాకు తెలియదు. ఏం మాట్లాడతారు ఆయన? అంబేద్కర్ గారు బుద్ధిస్ట్ అని తెలుసు, కానీ సనాతన ధర్మం చదివాడని అంటే నీ ఇష్టానుసారంగా ఏది పడితే అంబేద్కర్ మీద మాట్లాడి దళితుల మీద మాట్లాడి చలామణి అవుతుందనా ఆలోచించాలి కదండి. సమాజం అంటే ఇప్పుడు నేను కథలో చెప్పా, కుంతీదేవికి 5 బిడ్డలు, 5కి అన్నం పెట్టింది కదా.
భీముడిని పండబెట్టలేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కులాల సమతుల్యం. మీరు చెప్పేది కాదు, మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవట్లే ఇక్కడ. మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవట్లే. దయచేసి మీరు చెప్పేవి లాజికల్ పాయింట్సే, కానీ లాజిక్ కాదు, న్యాయమైన పాయింట్. అదే లాజికల్. లా అంటేనే న్యాయం కదండి. లానా లాజికల్ అంటే లాజిక్ అన్నారు. అవును, లాజిక్ ఉందంటే అందులో న్యాయం ఉన్నట్టే, అందుకే లాజిక్ ఉందంటారు, రైట్? అయితే అవి మాట్లాడుకుంటూ మీరు అసలు టాపిక్ వదిలేశారు. అన్న వెంకటకృష్ణ గారు, జైపాల్ అరెస్ట్ చేయటాన్ని ఎవరు సమర్థించటంలా, పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడానికి సమర్థించటంలా. ఎవరు అనకండి, మీరు సమర్థించట్లేదేమో. మిగతా వాళ్ళందరూ అది తప్పు అంటున్నారు, టార్గెట్ చేశారంటున్నారు. ఎవరండి అందరూ చాలా మంది మీరు చదవరా? మీరు పేపర్లు బాగా చదువుతారు కదా, మీరు ఒకప్పుడు జర్నలిస్టే కదా. సోషల్ మీడియా వాళ్ళే అంటారు. నేను సోషల్ మీడియా వాళ్ళే అంటారు. ఒక్క మాట నేను ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించే మాట్లాడలేదు. చాలా మంది వైసీపీకి సంబంధించిన లీడర్లు కానీ, లేకపోతే వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చే కొంతమంది మేధావులు కానీ, లేకపోతే జర్నలిస్టులుగా చెప్పబడే వాళ్ళు కానీ చాలా మంది మాట్లాడుతున్నారు దీన్ని, ఇది టార్గెట్ చేశారు అని. మీరేమంటున్నారు? కాదు, మీరేమంటున్నారు? సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన మిగతా వాళ్ళని ఎందుకు వదిలేసింది ప్రభుత్వం అని మీరు అంటున్నారు. అది వ్యాలిడ్ పాయింట్. నేను అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో ఈ ప్రభుత్వం నిలదీయాల్సిందే. అసలు అనంతబాబు ఇంకా బెయిల్ మీద ఎలా ఉన్నాడు, నిలదీయాల్సిందే. కానీ వీళ్ళని టార్గెట్ చేశారు అన్నది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. బాబుజీ గారు. వెంకటకృష్ణ గారు, మీకు అన్న బాలకోటయ్య గారికి, మాణిక్యాలరావు గారికి, గఫూర్ గారు. బాలకోటయ్య గారిని అన్న అనాల్సిందే, లేకపోతే మన మీద పడిపోతాడు ఇప్పుడు. అదే కదా అన్న ఆవేశంగా చెప్పారని. రెండు అన్న. సరే, ఏదైనప్పటికీ ఈ చర్చలో అన్ని విషయాలు మనం స్పష్టంగా చెప్పుకోగలిగాం. అయితే దురదృష్టం ఏంటంటే, ప్రపంచ దేశాలకి ఒక కనువిప్పు కలిగించేంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ తాలూకా ఆశయాలని, ఆలోచనల్ని చైతన్యవంతులు చేయటం కోసం చెప్పి తన సమాజంలో తన జాతిని, తనను నమ్ముకున్న వారిని చైతన్యం చేయడం కోసం ఎయిమ్ అనే ఒక సంస్థను పెట్టి దానికి ఒక మార్గం రూపొచ్చినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్. అటువంటి వ్యక్తి మరి తను ఉన్నత స్థాయిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే ఆడారు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేశారు అన్నది ఈరోజు మన చర్చలో అన్ని మనం మాట్లాడుకున్నాం. మాణిక్యాలరావు గారు కానీ మనందరూ మాట్లాడుకున్నాం. అయితే దురదృష్టం, ఇక్కడ మనం అన్నిటికీ దళిత అధికారులు అని మాట్లాడుతున్నారు. దళిత అధికారుల్లో చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు, ఫలంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడు వారి తల నరికేస్తే అక్కడ డిఐజీగా కాళిదాస్ రంగారావు, ఎల్కేవి రంగారావు ఉన్నారు విశాఖపట్నం. ఎస్పీగా అక్కడ రాజకుమారి ఉన్నారు. ఆ రోజు విజయసాయి రెడ్డి వాళ్ళు ప్రెజర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెజర్ చేస్తే ఒప్పుకోలేరు. వాస్తవంగా డ్యూటీ ఎంతైతే అంతే చేయగలిగారు. వాళ్ళిద్దరూ దళిత అధికారులే, మరి ఎంత నిబద్ధతగా పనిచేశారు వాళ్ళు. ఈరోజు దురదృష్టం అటువంటి వాళ్ళ కోసం చర్చ చేయలేదు. మన చర్చ అంతా ఇటు వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఆ విలువల్ని, లేకపోతే వ్యవస్థ పరిణామాలని పక్కన పెట్టి మరి వాళ్ళకి కావాలని చేశారో, లేకపోతే ప్రేరేపితంతో చేశారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్ని అనుకుని చేశారో, ఈ రోజు దానికి కావాల్సినటువంటి పరిణామాలకి మరి వాళ్ళు కావాల్సిన శిక్ష పడాల్సిందే పడుతుందన్న దాని భావన నుంచి తప్పించుకోవడానికి ఈ రకమైన ఫెయిలర్లు కింద ఉన్నటువంటి తమ సోదరులకు అందజేస్తున్నారు. ప్రభుత్వం కక్ష జరిగిపో చర్యలు పడుతుందని. మనం విజయపాల్ గారి కోసం చెప్పుకున్నా, పివి సునీల్ గారి కోసం చెప్పినా, సునీల్ నాయక్ కోసం చెప్పినా, సంజయ్ గారి కోసం చెప్పినా, జరిగిన పరిణామాలను అందరూ అంచనా వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నేను ఈ రోజుకి మొదలుపడుతా ఉన్నాను. డాక్టర్ సుధాకర్ మన కళ్ళ ముందు జీర్ణించుకోలేము. అట్లాగే కోడికత్తి సీని విషయం, అట్లాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం. ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా ఆ బాధిత కుటుంబాల కోసం చెప్పి ప్రత్యేకంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఆ 3 కుటుంబాలకు వెనక ఏం నష్టపోయారు ఆ కుటుంబాలు ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలన్నది చెప్పాల్సిందే. బాలకోట అన్న చెప్పినట్టు దాని మీద శ్వేతపత్రం ఇవ్వాల్సిందే.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శిరోమండనాలపైన కానీ హత్యలపైన కానీ పోలీసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి పనిచేసిన వాళ్ళపైన తప్పనిసరిగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సిందే. ఎందుకండి ఒక గొప్ప అత్యున్నత స్థాయిలో చదువుకున్నటువంటి సుధాకర్ గారిని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్డు పైన చేతుల రెక్కలు విరిసి కట్టి ఆఖరికి ఏ స్థాయికి తీసుకెళ్లిపోయారు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? మరి అలాగే మొన్నటికి మొన్న ఈ కోడికత్తి శ్రీని తాలూకా వాయిదా ఉంటే ఆ వాయిదాకు ముందు అక్కడ మనకి శ్రీకాకుళంలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి తాలూకా తండ్రి చనిపోయాడు, బ్రదర్ చనిపోయాడని చెప్పి పరామర్శకొచ్చాడు. ఈయన వచ్చి ఆ మరుసటి రోజు వాయిదాకి లేకుండా వచ్చేసాడు ఆయన. మరి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు మన దళిత జాతిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పక్కకి తప్పించడం కోసం ఈ ప్రభుత్వం మీద అంటే ఈ మేధావులు కానీ లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు, మేము పేర్లు పెట్టి అడగడం లేదు, కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి సీనుని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చావు కదా, నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు సాక్ష్యం చెప్పడానికి? నీ వల్ల ఆ పిల్లోడు ఏళ్ల తరబడి జైల్లో ఉన్నాడు కదా అని ఒక్కళ్ళు మాట్లాడాల. చిన్నాన్నని కాదు, ఏమయ్యా మీ చిన్నాన్నని చంద్రబాబు నాయుడు చంపాడని జనానికి చెప్పుకుని గెలిచావు కదా, మరి నువ్వు ఎందుకు సిబిఐ నుంచి వెనక్కి తీసుకున్నావు అని ఒక్కడూ అడగల. సుధాకర్ విషయంలో వీళ్ళెవరు మాట్లాడాల, మనం మాట్లాడాం కానీ వీళ్ళెవరు మాట్లాడారు డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా మనం మాట్లాడాం కానీ వీళ్ళెవరు మాట్లాడాల. లేవని గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ధైర్యంతో మాట్లాడా చెప్పండి బాబుజీ గారు. అదే మనందరూ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వాస్తవాలు సుధాకర్ గారి కోసం, కోడికత్తి సీన్ కోసం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోసం కానీ, దళిత శిరోమండలం కోసం కానీ మనం చర్చా వేదికలు పెట్టి మనం ఎంత ధైర్యంగా మాట్లాడా. ఆ రోజు ఈ జాతిలో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎందుకు తమ జాతికి సంకేతాలు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఉన్నత స్థాయి పదవుల్లో ఉండి ముఖ్యంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులైనటువంటి ఉన్నత స్థాయి అధికారుల చేత ఎన్ని అరాచకాలు చేయించారన్నది జనం మర్చిపోతారండి. ఈరోజు సునీల్ కుమార్ గారిని నేను ఆశ్చర్యపోయాను. అంబేద్కర్ ఏం మిషన్ ఆయన పెట్టిన తర్వాత గొప్ప సంకేతం. మరి ఆయన చేసిన పని ఏంటి? మరి ఒక పక్క చైతన్యం చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఈ రోజు ప్రజల మీద రుద్దుతున్నట్టు పాపం ఏంటి? ఇది ఏ తీసుకెళ్తాం మనం? రాజకీయాలకి అంబేద్కర్ కి ముడిపెట్టగలుగుతామా? అసలు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ఏం అర్థం చేసుకున్నాం? మన జాతికి మనం ఏం సంకేతం ఇస్తున్నాం? భవిష్యత్తు తరానికి ఏం సంకేతం ఇస్తున్నాం? నేను చెప్పినటువంటి రాజకుమారి ఈ రోజు డిఐజీగా ఉన్నారు, ఎంత ఫర్మ్ గా పనిచేశారు. నేను చెప్పినటువంటి ఎల్కేవి రంగారావు ఈ రోజు రిటైర్ అయిపోయి ఉన్నారు, డిఐజీగా పనిచేశారు, ఎంత ఫర్మ్ గా ఉన్నారు. అట్లాగే ఎంతో మంది మన పాలరాజు పనిచేశారు. లేనండి ఆఫీసర్లు ఇంకా దళిత ఉన్నతాధికారులు ఎంతో మంది నిబద్ధతగా పనిచేశారు. మరి కొంతమంది ఎప్పుడైతే లైన్ తప్పిన వాళ్ళపై గ్యారంటీగా ఈ రోజు చర్యలు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు. ఒకవేళ నిజంగా పివి సునీల్ కుమార్ గారి పొరపాటుగా జరిగింది అనుకుంటే ఆయన చట్టపరంగా వెళ్ళొచ్చు. కానీ ఈ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం ఏమైంది? ఈ రోజు కోడికత్తి సీన్ కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ రోజు మీకు చనిపోయినటువంటి సుధాకర్ గారి కుటుంబం రోడ్డు మీద పడింది. వాళ్ళకెవరు సహకరిస్తారు? ఏ చట్టం సహకరిస్తుంది? ఏ న్యాయం అందించగలుగుతాం? ఈ రోజు సునీల్ కుమార్ గారు చదువుకున్నారు, రేపు చట్టపరంగా వెళ్తారు. ఆయనకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఉద్యోగం లేకుండా నష్టపోయిన వాళ్ళ కోసం ఈ రోజు ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? ఏ సంస్థ మాట్లాడుతుంది? ఏ గొప్ప వ్యక్తులు మాట్లాడతారు? ఎవరు వీళ్ళందరినీ హక్కులు చేర్చుకుంటారు? కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళపైన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి, ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే జరుగుతున్న పరిణామాలపైన స్పష్టంగా ప్రభుత్వం నుంచి ప్రకటన ఉండాలి. వెంకటకృష్ణ గారు ఉండి తీరాల్సిందే. తప్పుడు సంకేతం ప్రజల మధ్యకి వెళ్ళడానికి వీల్లేదు. దళిత అధికారులు ఇలా అయ్యారు అలా అయ్యారు ఆ మాట కాకుండా మనం ఈ రోజు అధికారే అంతే. ఇంకా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం వాళ్ళ మీద శిక్షించకపోతే అవి కూడా తీసుకోవాలని డిమాండ్ చేయడం వేరు. వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళని లక్ష్యంగా చేసుకున్నారు లక్ష్యంగా. తర్వాత ఇవాళ కౌన్సిల్లో శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు కొన్ని మాటలు మాట్లాడారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, తీసుకోవాల్సిందే. మా హయాంలో తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే అన్నాడు ఒక మాట. రెండో మాట, మేము అప్పుడు 3 రాజధానులను అనుకున్నాం, అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇప్పుడు రాజధానుల విషయంలో మేము పార్టీలో ఇంకా చర్చించి నిర్ణయం తీసుకుంటాం త్వరలో అన్నారు.
ఇంకా చర్చించేది ఏంటి, ఇంకా నిర్ణయం తీసుకునేది ఏంటి? అసలు వీళ్ళు ఏమనుకుంటారు? ఇంకా రాజధాని గురించి వీళ్ళు చర్చించినా చర్చించకపోయినా ఆగుతుందా ఏంటి? బొత్స గారి మాటల యొక్క అంతరార్థం ఏంటి? కొంచెం ఆశ్చర్యకరంగా ఎందుకో వచ్చింది, కౌన్సిల్లో టాపిక్ వచ్చింది. టాపిక్ వస్తే అమరావతి టాపిక్ వస్తే బొత్స గారు మరి జరిగిన తప్పుని అంగీకరించారేమో అనిపించింది. మేము 3 రాజధానులు అనుకుని అప్పుడున్న పరిస్థితుల్లో మేము అది మా విధానం, అది ప్రజలు దాన్ని అంగీకరించలేదు. శ్మశానం అనే అన్నమాట కూడా నిజమే అప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇప్పుడు ఏంటి రాజధాని విషయంలో మా నిర్ణయం ఏంటి అనేది పార్టీలో చర్చించి త్వరలో మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. అంటే ఈ నిర్ణయం కోసం ఏమైనా ప్రభుత్వం ఎదురు చూస్తుందా? కట్టాలా లేదా రాజధాని? నాకు అర్థం కాల. ఎవరికి కావాలి ఇప్పుడు నిర్ణయం? నాకు బొత్స గారు అంటే గౌరవం, చాలా నాకు చాలా ఇది. బట్ ఈ మాట పార్టీలో వాళ్ళు ఇంకా చర్చించాల్సినంత అవసరం ఉందా దాని మీద? నాకు అదే అర్థం కావట్లా. మాణిక్యాలరావు గారు చెప్పండి. వికే గారు, రాజకీయ పార్టీలకి విధానం లేకపోతే కొన్ని సూత్రాలు రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. ఆ రాజకీయ పార్టీలు నడిపేటప్పుడు ఆ విధానాలు ఉండటంలో కూడా తప్పులేదు. కానీ ఏ విధానమైనా రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించే విధంగా ఉండాలి. రాజకీయ పార్టీగా నా విధానం ఒక రాజ్యాంగ విచ్ఛిన్న నిర్ణయం తీసుకోవటం, లేకపోతే ఒక రాజ్యాంగ పరంగా నిర్మితమైన రాజ్యాంగ పరంగా నడిచే వ్యవస్థని ధ్వంసం చేసే విధంగా రాజకీయ పార్టీగా నిర్ణయం తీసుకునేటువంటి హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఒక రాజధాని నిర్మాణం చేయాలని ఒక అధికార పక్షంగా, ప్రతిపక్షంగా, మిగతా రాజకీయ పక్షాలుగా తీసుకున్నటువంటి నిర్ణయం అది రాజ్యాంగ నిర్ణయం. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయించబడింది, రాజ్యాంగం ప్రకారమే నిధులు కేటాయించబడ్డాయి, నిర్మాణాలు జరిగింది. దీన్ని నువ్వు గౌరవించి తీరాల్సిందే. నువ్వు గౌరవించకుండా రాజకీయపరమైనటువంటి నీ నిర్ణయం వల్ల రాజ్యాంగ వ్యవస్థకి సవాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేను 3 రాజధానులు చేస్తానని ఒకళ్ళు మాట్లాడితే, 3 కాదు 30 చేస్తానని ఇంకొకళ్ళు మాట్లాడితే, అసలు అది బందిల్ దొడ్డని ఒకడు, సమాధం అని ఒకడు, అసలు మేము కొంచెం అని ఒకడు రకరకాలుగా మాట్లాడితే అది రాజకీయ విధానంగా నువ్వు ఉండొచ్చామో కానీ నీ విధానం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి తగిలింది కదా, పెద్ద పెను సవాలుగా మారింది కదా. ప్రజల యొక్క సొమ్ము నీళ్ళల్లో పోసినట్టు ఆ పైనటువంటి పరిస్థితి ఉంది. తుప్పు బట్టి బయటపోయింది ప్రజల సొమ్ము. అనేక మంది మనోవేదనకు గురయ్యారు. ఈరోజు తప్పైపోయింది ఏమంటే, ఒకవేళ రాజకీయ పరంగా నువ్వు పునరాలోచనలో ఉన్నంత మాత్రాన నీ వల్ల జరిగినటువంటి రాజ్యాంగ విచ్ఛిన్నానికి, వ్యవస్థల విచ్ఛిన్నానికి నువ్వు బాధ్యుడివే. దానివల్ల నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు అంతవరకు వదిలేస్తానంటే అట్టు కుదిరింది. అక్కడ అనేకమైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సామాన్లు మొత్తం కూడా ఇదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండో విషయం, నీ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. ఒకవేళ నువ్వు మళ్ళీ నేను ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాను, భారత రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాను, అన్ని రాష్ట్రాల్లో ఒకటే రాజధాని ఉంది, అది కూడా అమరావతికి కట్టుబడి ఉన్నానన్నా కూడా నిన్ను నమ్మేటువంటి పరిస్థితి లేరు. ఎవరు నమ్ముతారు? అంటే అధికారం లేకపోతే ఒక మాట, అధికారం ఉంటే ఒక మాట అని చెప్పేసి మాట్లాడితే వింటారా? విననటువంటి పరిస్థితి ఉంటది. అట్లాగే బొత్స సత్యనారాయణ ఇంకొక మాట అన్నాడు, తప్పు కనుక చేస్తే శిక్షకు అర్హులే. మీరు చేసినటువంటి తప్పులకి శిక్షలు ఉంటాయి. ఇందాక మా బాలకోటయ్య గారు చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి బాలకోటయ్య గారు కాదు, మీరు కాదు, మేము కాదు, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా చాలా వేగంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి రెండో మాట లేదు. ఏంటి అట్లా కాదండి, వాళ్ళు విజయసాయి రెడ్డి కంటే గొప్పడేం కాదు కదా బొత్స గారు. విజయసాయి రెడ్డి కంటే 4 ఆకులు ముందు వీళ్ళ ఫ్యామిలీని తిట్టినట్టు వాళ్ళే కదా, విజయమ్మని తిట్టినటువంటి వాడే కదా, జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి వాడే కదా. కథ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఏదో కొంత నడుస్తా ఉన్నాడు కాబట్టి మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఇది తప్పు ఒప్పుకున్నట్టేనా? ఒకటి, అమరావతిని వ్యతిరేకించి పైగా మేము పార్టీలో చర్చించి మా విధానం ప్రకటిస్తా ఉన్నారు. అప్పుడు అసెంబ్లీలో చర్చించిందే కదా, అసెంబ్లీలో ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నవాడే కదా, అప్పుడు చర్చించిన తర్వాతనే కదా అమరావతి ఇదైంది. మళ్ళీ అధికారులకు వచ్చి మాట మార్చి
ప్రజలు ఇప్పుడు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒరిగేది ఏంటి, అసలు దాని అవసరం ఏముంది నాకు అర్థం కాల. తప్పు ఒప్పుకుంటున్నాం ఒకటి, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనడంలో ఔచిత్యం ఏంటి? ఈయన ఎప్పుడు ఏది మాట్లాడి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్తాడు బొత్స గారు. ఇది అలాంటి ఫిట్టింగ్ ఏనా? అది కాదు, బొత్స సత్యనారాయణ మాత్రమే కాదండి, ఈ మధ్య వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులతో వేరే ఒక కేసు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చెప్పిన అభిప్రాయం కూడా ఏంటంటే, మా వాడు తొందరపడినాడు, ఆ 3 రాజధానులు అనేది ఇంతకాలం లాగి అసలు అది ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు తీసుకుని వచ్చి ప్రజల సానుభూతిని కోల్పోయినాం మేము అంటే. కరెక్టేనా మీరు చెప్తున్నారు, మరి మీ బాస్ సంగతి ఏమిటి అంటే, మా బాస్తో చర్చించలేదు మేము, కానీ అది కరెక్ట్ కాదు అనేది. అంటే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా అధికారం మన మీద సానుభూతితో కాదండి, ప్రజల మీద సానుభూతితో కాదు, అధికారులు దూరం అయిపోయినారు. ఇంతకుముందు వాళ్ళకు ఉండేటువంటి హంగు ఆర్భాటాలు, వాళ్ళకుండే అధికారం, హోదా, దర్పం ఇప్పుడు ఏమున్నాయి? ఇవన్నీ కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినాం అనేటువంటి ఒక చింతన జరుగుతుంది కదా ఎవరికైనా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పరిస్థితిలో మేము అన్నాము, పొరపాటు అనలేదు, ఆ రోజు అన్నాం మేము. ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం అంటే ప్రజల దగ్గరికి పోవాలంటే ఒక రాజధాని 3 రాజధానిలో స్పష్టంగా ఉండాలి. కాబట్టి అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని అంగీకరించేటువంటి పద్ధతిలో మేము పొరపాటు చేసినామని చెబితే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. మేము ఇంతకుముందు అన్ని పార్టీల మీటింగ్ లో అంగీకరించాము, అఖిలపక్షంలో అంగీకరించాము, అసెంబ్లీలో కూడా చెప్పాము. మేము 3 రాజధానులని మేము పోవడం ఇక్కడ ఉండే రైతులకు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అంగీకరించలేదు. ఈ పొరపాటుకు మేము చింతిస్తున్నాం, అమరావతిని రాజధానిగా మేము గుర్తిస్తున్నాం అని చెప్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగం. అట్లా కాదు అనుకోండి, ఇంక ఇట్లే మర్మాలు పెట్టుకొని ఏదో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడినా ప్రజల యొక్క కోపం కానీ ప్రజల యొక్క అసంతృప్తికి కానీ ఈ మాటలు సరిపోవండి. పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, బొత్స సత్యనారాయణ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆయన బుర్రలో ఏం తోస్తే అదే పార్టీ పాలసీగా కాకుండా ఏ రాజకీయ పార్టీలా మనుగడ సాగించాలంటే కనీసం కలెక్టివ్ గా చర్చించాలి. ఒక ప్రధాన విషయం మీద సమిష్టిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి పద్ధతిలో డెమోక్రటిక్ ప్రాసెస్ కనుక ఉంటే ఏ పార్టీ అయినా బతుకుతుంది. వైసీపీలో అది లేదండి. వైసీపీలో ఆయన కనుసన్నలు, ఆయన మాటలే ఇక వేదంగా భావించేటువంటి ఒక ధోరణి. అందుకోసం ఆ పార్టీ ఈరోజు 40% ఓటింగ్ ఉంది అంటున్నారు, కానీ 40% ఓటింగ్ ఆ రోజు వచ్చింది, ఈ రోజు లేదు. ఇప్పటికైనా సరే వాళ్ళు ప్రజల్లోకి పోవాలంటే వాళ్ళు చేసిన పొరపాట్లను ఆత్మహత్య చేసుకొని, మేము కొన్ని పొరపాటు చేశాము, భవిష్యత్తులో మేము ఇటువంటి పొరపాటు చేయము అంటే కనీసం కొంత గౌరవం అన్న మిగులుతుంది. ఆ పద్ధతిలో పోతే మంచిది. బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన సెకండ్, ఆ రోజుల్లో అందరిని తీసేస్తున్నారు. ఆయన బుగ్గన రాజనాథ్ రెడ్డి వీళ్ళని తీసేలా, మిగతా మంత్రులందరూ మార్చున్నారు. అట్లాగే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే బొత్స సత్యనారాయణ ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించేవాడు ఆ రోజుల్లో. అటువంటి వ్యక్తే ధైర్యంగా చెప్పలేకపోతే ఇక ఆ పార్టీ ఎట్లా బతుకుతారండి? అదే కదా నాకు అర్థం కాని విషయం కూడా. ఇప్పుడు మీరన్న పాయింట్ తీసుకుంటే ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు మేము 3 రాజధానులు, బాలకోట గారు, ఇప్పుడు గఫూర్ గారు అన్నట్టు 3 రాజధానులు అని మేము అప్పుడు మా అప్పుడున్న పరిస్థితుల్లో మా పార్టీ విధానం అది, ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఏంటి అనేది కొత్త విధానం కోసం మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం అంటాడు. ఇంకా కొత్త నిర్ణయం ఏంటి? అమరావతి రాజధాని అని ప్రజలు ఓటేశారు కదా. ఇప్పుడు అదే చెప్పేస్తారండి. 2014లో ప్రజలు ఇది చేశారు. 2019లో ఆయన 3 రాజధానుల నినాదంతో వెళ్ళాలా ఎలక్షన్ కి కదా. వెంకటకృష్ణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు ఏమన్నా కాటికాపుర పని చేశాడండి ఎప్పుడన్నా? అంటే కర్ర తీసుకొని శ్మశానాల దగ్గర ఏమన్నా కాటికాపుర పని చేశాడా? అమరావతి శ్మశానం తెలుసండి. అమరావతి శ్మశానం అన్న సంగతి బొత్స సత్యనారాయణకి ఎలా తెలుసు నేను అడుగుతున్నా. వెంకటకృష్ణ గారు, మీకు బొత్స సత్యనారాయణ అంటే జర్నలిస్ట్ కాబట్టి కాస్త పెద్దోడు కాబట్టి ప్రేమ చూపించచ్చులే గాని
మాకు బద్ధ విరోధి. అమరావతి మహిళలని, అమరావతి ప్రాంతాన్ని హననం చేసిన వ్యక్తుల్లో ప్రథముడు. నాటి విభజన పరంలో కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన కాలంలో చెప్పులు వేసుకొని మీరు నన్ను అన్నారు కాబట్టి నేను కూడా మాట అంటా మిమ్మల్ని. మీరు జర్నలిస్ట్ కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అంటే మీకు ప్రేమ ఎక్కువ కావచ్చు అని మీరు అన్నారు కదా. మరి అమరావతిని రాజధానిగా చేసినందుకు తెలుగుదేశం పార్టీని తాడేపల్లిలో, మంగళగిరిలో, అదే పక్కనున్న పెదకూరపాడులో, ఈ పక్కనున్న మొత్తం చుట్టుపక్కల అన్ని చోట్ల ఓడిచ్చారు కదండి 2019లో. మరి ఇంకా మీకు మాత్రం కృతజ్ఞత ఎక్కడుంది? అమరావతిని రాజధాని చేశారనే ప్రేమ, అభిమానం చంద్రబాబు నాయుడు మీద మీకు ఉందా? కృతజ్ఞత లేదు మీకు. వెంకటకృష్ణ గారు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. అటైతేనేమో ప్రజాస్వామ్యం, ఇటైతేనేమో ప్రేమ మాది. మరి అంతే కదా. ఇప్పుడు బొత్స గారు అన్నారు తప్పు చేస్తే చర్యలు తీసుకోమన్నారు. మళ్ళీ ఆయన కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా మళ్ళీ ఈ రోజు కూడా అది శ్మశానమని అన్నాడు. నేను ఈ రోజున అమరావతి మహిళలకి, రైతు జేఏసీలు కూడా చెప్తున్నా, ఫిర్యాదులు చేయండి పోలీస్ స్టేషన్ లో. ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే చర్య. పోసాని కృష్ణమురళి చేసిన చర్యకి ఈ రోజున బొత్స సత్యనారాయణ చేసిన చర్యకి తేడా ఏంటండి? అదొక ఒక నేల, ఒక ప్రాంతం, రాజధానికి భూములు ఇచ్చిన రైతాంగం. నువ్వు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నా నేలని శ్మశానం అంటే, మా ప్రాంతాన్ని ఎడారి విషయాన్ని మాట్లాడితే చిత్తు సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత కూడా దానికి పరిష్కారం ఏంటండి? మీకు తెలుసో లేదు, వీళ్ళు 3 రాజధానులని నెత్తిన మూట పెట్టుకుని మన ఎన్నికల్లో పోయారు కదా. 2019లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పోటీ చేసింది. నాకు తెలిసి బొత్స గారి పోటీ చేశారు, భార్య పోటీ చేసింది, ఇంకా అల్లుడు ఎవరో పోటీ చేశారు. మొత్తం డిపాజిట్లు లేకుండా పోయారుగా. ఇంకా సిగ్గు రాదండి? ఏంటి సార్ ఈ రోజున మళ్ళీ కూడా 3 రాజధానులు అని చెప్పి ఎవరిని భయపెడతారు? అంటే వచ్చే పారిశ్రామికవేత్తలు భయపెడతారా? రాజధాని అభివృద్ధి చేస్తే మళ్ళీ తవ్వేస్తారా? మళ్ళీ అడవిని పెంచుతారా? మళ్ళీ పాములు పెంచుతారా? ఇది ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు ఈ రోజు మొన్న 5 ఏళ్ళు వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో ఉన్నారు, అదే సచివాలయంలో ఉన్నారు, అదే హైకోర్టులో పరిపాలన చేశారు, కోప కొట్టుకున్నారు, గూడు కట్టుకున్నారు, తిన్నారు, తాగారు, అన్ని చేశారు అక్కడ అమరావతిలో. మళ్ళీ శ్మశానం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పెద్దరికం ఉందండి, లేదా భూమి మీద నూకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పుట్టాడు బొత్స సత్యనారాయణ గారు. వాళ్ళ ఫ్రెండ్ కదా బాబ్జీ గారు చెప్పాలి. బాబ్జీ గారు ఎందుకు బొత్స గారు అన్నారు? తర్వాత బొత్స గారు ఇంకో మాట అన్నారు. బాబ్జీ గారు, మా హయాంలో మేము తప్పులు చేసి ఉంటే శిక్షించాల్సిందే, మీరు ఎంక్వైరీ చేయండి, శిక్షించాల్సిందే అంటున్నాడు ఆయన. దాని వెనక అర్థాన్ని మనందరూ అర్థం చేసుకోవాలి సార్. సత్యబాబు మేము కాలేజీ దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ చూస్తున్నాం. రాజకీయాల్లో అపారమైనటువంటి పరిణితి ఉన్నటువంటి వ్యక్తి. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణకి ఆ పార్టీలో తీరని పరాభవం జరిగింది. అక్కడ ధర్మాన కృష్ణదాస్ గాని, పాముల పుష్పశ్రీ గాని బీడికి రాజన్నదారు గాని, లేకపోతే మన బూడి బుచ్చాల నాయుడికి గాని ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. బొత్స సత్యనారాయణకి ఇవ్వలేదు. పైకొచ్చి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి, ఇంకొక మన టీటీడీ చైర్మన్ చేసిన ఇంకొక రెడ్డి, విజయనగరంలో మరి వాళ్ళ మేనల్లుడు, మరొక శ్రీకాకుళంలో ఇలా మంత్రులు ఉంటే ఇంకా బొత్స సత్యనారాయణ ఏం పరిపాలన, ఏ రకమైనటువంటి విజన్ ఉన్నటువంటి వర్క్ చేయగలుగుతాడు? ఆయన పెద్దిరెడ్డితోటి, సజ్జలతోటి కొల్లుడే పని చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? తప్పు చేసిన వాళ్ళందరి మీద చర్య తీసుకోండి అంటే ఆయన చాలా కోపం ఉంది. ఆ రోజు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ తప్పులు చేశారు. ఆ తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఇండైరెక్ట్ గా చెప్తే ఆనందంగా ఉన్నది. ఆ ఆనందం కోసం ఆయన చెప్తున్నాడు. ఆయన తర్వాత ఎవరి మాట అయినా జగన్మోహన్ రెడ్డి ఈయన పరిస్థితి ఎక్కడుంది? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగారా? సత్యబాబుకి ఆ లౌక్యం, చాతుర్యం ఉన్నది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన ఒక్కడే ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డితో పనిచేసిన ఒక్క మనిషి లేరు కదా, ఎక్సెప్ట్ బొత్స సత్యనారాయణ తప్ప. ఆ ఉత్తరాంధ్రలో పనిచేసిన ధర్మాన పరిస్థితి ఈ రోజు ఏంటి? కొంతాల పరిస్థితి ఏంటి? ఈ రోజు ఉండవేల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఎవరు లేరు, ఒక్క సత్యబాబు తప్ప. సత్యబాబు మాట్లాడుతున్న ప్రతిదానికి కూడా విపరీతమైనటువంటి అర్థం ఉంటుంది. దాని వెనకాతల ఆయన వ్యూహం వేరేగా ఉంటది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇస్తున్న స్టేట్మెంట్లకి జగన్మోహన్ రెడ్డికి మధ్య కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకంటే ఈ చెప్పడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి ఆయనకు ఆ స్టేచర్ వచ్చింది కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. కానీ నిన్నటి వరకు బొత్స సత్యనారాయణ ఎక్కడైనా ఫ్రేమ్ వర్క్ లో ఉన్నాడా? మొట్టమొదటి అతని చేత మాట్లాడించాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడించాడు? ఎవరి చేత అయితే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడో వాళ్ళందరినీ పక్కన పెట్టిస్తాడు. ఆ రోజుల్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ మంత్రి అయినా సరే
ఇరిగేషన్ మంత్రి మనకి నెల్లూరు మంత్రిని ఏం చేశాడు, మాట్లాడించి పక్కన పెట్టాడు. గుడివారు అమర్ని ఏం చేశాడు, మాట్లాడించి పక్కన పెట్టాడు. అలాగే బొత్స ఐపీఎస్ పక్కన పెట్టినట్టే అప్పుడు ఇదంతా ఒక స్ట్రాటజీ, ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఇదంతా పావులు. అందులో సత్యబాబు ఈ రోజు లిబర్టీ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఎల్ఓపిగా ఆయన నచ్చినట్టు మాట్లాడొచ్చు. ఆయన వ్యూహం, ఆయన మాట్లాడే వెనకాతల అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళందరూ మీద యాక్షన్ తీసుకోండి అని అంటే, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరు, సత్యబాబుని పక్కన పెట్టి విపరీతమైనటువంటి అరాచకాలు చేశారు. వాళ్ళందరినీ ఏదో రూపంలో ఇరికించేస్తే మంచిది కదా అని సత్యబాబు ఉద్దేశం. కాబట్టి మామూలు ఏది మాట్లాడినా చాలా వెనకాతల బోల్డంత అర్థం ఉంటది. అందుకే మిమ్మల్ని అడిగాను. ఏమైనా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబ్జీ గారు, గఫూర్ గారు అండ్ మాణిక్యారావు గారు, మాలకోట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్.